మనం గత కొద్ది రోజులుగా వాస్తుశాస్త్రరీత్యా మనం నివసించే ఇంట్లో కానీ లేదా పనిచేసేటువంటి కార్యాలయంలో కానీ దోషాలు ఉంటే దాన్ని ఏ విధంగా సవరించుకోవచ్చు అన్న అంశం గురించి చర్చించుకుంటున్నాం. నిన్న కొంతవరకు తెలుసుకున్నాం కదా, ఈ రోజు మరికొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా పశ్చిమ దిశలో వాస్తు దోషం ఏ గృహానికైతే ఉంటుందో లేదా ఏ కార్యాలయానికైతే పశ్చిమ దిశలో వాస్తు దోషం ఉంటుందో, అది ఉదాహరణ తీసుకుంటే పశ్చిమం పెరగడం కావచ్చు, తగ్గడం కావచ్చు, పశ్చిమ వీధి పోటు కావచ్చు, ఏదన్నా కూడా కావచ్చు. మన స్థలానికి వాస్తు దోషం కావచ్చు, లేదా మన ఇంట్లో కన్స్ట్రక్షన్ దీంట్లో ఉన్నటువంటి వాస్తు దోషం ఏదైనా కూడా కావచ్చు. పశ్చిమం వైపు వాస్తు దోషం ఉంది అని చెప్పి ఎవరికైతే తెలుస్తుందో అటువంటి వారు పాటించాల్సిన పరిహారం ఏంటంటే, ఆ ఇంట్లో ఏమాత్రం వారికి అనుకూలంగా ఉన్నా కూడా వాస్తు యంత్రాలు మనకు దొరుకుతుంటాయి. మన పూజారికి చెప్తే వారు ఆ యంత్రాన్ని మంత్రించి మనకి ఇచ్చి అక్కడ స్థాపితం చేస్తుంటారు. ఈ విధంగా కూడా వాస్తు యంత్రం కానీ శని యంత్రం మనకు దొరుకుతుంది. ఆ శని యంత్రాన్ని కానీ ఆ పశ్చిమ దిశలో మనం స్థాపించుకోవచ్చు. కానీ ఏదైనా యంత్రం మనకు పవర్ ఎప్పుడు వస్తుందంటే ఆ యంత్రానికి తగినటువంటి జప సంఖ్య ఉంటుంది. ఆ జప సంఖ్య మనం పండితుల చేత చేయించి ఆ తర్వాత శాస్త్రోక్తంగా దాన్ని అక్కడ మనం ఏర్పాటు చేసుకుంటే మనకు చాలా వరకు కూడా ఈ యంత్ర ప్రభావం చేత మనకు అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. అలా వీలు కాదండి, ఈ యంత్రాలు మనం నమ్మలేకపోతున్నాం, యంత్రాలు మనకు దొరకడం లేదు, సరిగ్గా పూజలు చేయడం లేదు, ఇట్లా రకరకాల కారణాలన్నీ వింటుంటాం. కాబట్టి అటువంటి వారు ఏం చేయాలంటే, శనివారం రోజు ఈ పశ్చిమ దిశలో ఉన్న వాస్తు దోషం అధికంగా ఉన్నవారు ప్రధానంగా ప్రతి శనివారం కూడా నియమ నిష్టలతోటి గడపాలి. ఆ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మరియు కాలభైరవుడిని యథాశక్తిగా ఆ గృహంలో నివసించేవారు కానీ, ఆ గృహ యజమాని కానీ, ఆ గృహంలో ఉన్న ఇల్లాలు కానీ ఎవరన్నా సరే కాలభైరవుని పూజ, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పూజ ప్రతి శనివారం కూడా ఖచ్చితంగా చేస్తూ ఆ రోజు కొంతవరకు ఆహార పానీయాల విషయంలో కొంతవరకు నియమనిష్టలుగా ఉండే ప్రయత్నం చేయాలంటే ఉపవాసం ఉండడం లాంటివి చేసుకోవడం, మధ్య మాంసాలకు శనివారం రోజు దూరంగా ఉండాలి. కాబట్టి పశ్చిమ దిశలో వాస్తు దోషంలో ఉన్నటువంటి ఇంటిలో ఎవరైతే నివసిస్తున్నారో ఆ దోషం ఏదైనా కూడా కావచ్చు, స్థలానికి కావచ్చు, ఇంటికి కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు, అటువంటి వారు శనివార నియమాలు పాటించాలి. ఖచ్చితంగా కూడా ఆ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మరియు కాలభైరవుణ్ణి యథాశక్తిగా పూజించాలి. అదేవిధంగా మధ్యమాంసాలకు దూరంగా ఉండాలి. ఏమాత్రం అవకాశం ఉన్నా, ఒకవేళ మనకు ఇందాక చెప్పినట్టుగా శని యంత్రం కానీ కొన్ని పిరమిడ్స్ కూడా ఈ మధ్యకాలంలో మార్కెట్లో లభిస్తున్నాయి, చక్కని ఫలితాలు కూడా ఇస్తున్నాయి. కాబట్టి ఆ పిరమిడ్స్ ఎవరైతే డీల్ చేస్తుంటారో వారిని, ఆ పండితుల్ని కలిసి ఆ దోషాన్ని చూపెట్టుకుని ఒకసారి అక్కడ పిరమిడ్ని స్థాపించుకోవడం వల్ల కూడా చాలా వరకు కూడా ఈ పశ్చిమ దిశలో ఉన్నటువంటి వాస్తు దోషాలు తగ్గడానికి చాలా వరకు కూడా ఉపయోగపడతాయని చెప్పవచ్చు. అంటే పూర్తిగా నిర్వీర్యం అవుతాయని మాట నేను చెప్పలేను, కానీ చాలా వరకు కూడా మనకు ఉపశమనం లభిస్తుందని చెప్పవచ్చు. అంటే